గ్రహాలు స్థానచలనం చెందితే ఎలా విధ్వంసమో, భార్య భర్తకు లోబడకపోవడం, తన స్థానచలనం చెంది అధికారం తీసుకోవడం కూడా అంతే విధ్వంసకరము. ఆలోచన చేయాల. ఇక్కడ స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరండి? దేవుడు. ఈ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే మానవ జీవన విధానం ఉండాలి. పురుషుడు దేవుడి స్థానానికి ఎగబాకాలన్నా, యేసు స్థానానికి ఎగబాకేయాలన్నా, స్త్రీ వాస్తవానికి స్థానచలనం చెంది అధికారాన్ని, ఏలుబడిని ఆ చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి అంటే చెడు అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ గ్రహాలు స్థానచలనం చెందితే ఎంత ప్రమాదకరమో, కుటుంబంలో స్త్రీ పురుషులు స్థానచలనం చెందితే అంతే ప్రమాదకరం. నీ స్థానంలో నువ్వు ఉండి నీ భర్తకి సలహాలు, నీ స్థానంలో నువ్వు ఉండి నీ భర్తను బాగు చేసుకో, నీ స్థానంలో నువ్వు ఉండి నీ భర్త అభివృద్ధిలో తోడ్పడు, నీ స్థానంలో నువ్వు ఉండి నీ భర్తని మలుచుకో, నీ స్థానంలో నువ్వు ఉండి నీ భర్తతో సంతోషించు, నీ స్థానంలో నువ్వు ఉండి నీ యొక్క కుటుంబాన్ని కట్టుకో. స్థానచలనం చేసి ఇవన్నీ జరగాలనే కోరిక నీకుంటే మాత్రం కొంతకాలం బాగుంటది, ఇంకా అక్కడి నుంచి బాగోదు. గ్రహాలు మారితే స్థానచలనం ఎంత ప్రమాదకరం వచ్చాయో ఈ క్రమాన్ని మారితే అంతే ప్రమాదకరము జరుగుద్ది. దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయాల. ప్రతి స్త్రీ, ప్రతి సోదరి యాక్సెప్ట్ చేయాల. సోదరులు ఏమనుకుంటున్నారంటే, ఏది మన బ్రదర్ ఎప్పుడు కూడా మనలే లోబడమంటున్నాడో, ఆయన మన మాట ఏంటో, వాళ్ళని ప్రేమించడో, మన అవసరాలు తీర్చడో, ఆయన లోబడు అంటే నేను ఎప్పుడు నేనండం కాదు. ఈ స్థానాలు ఎవరిచ్చారండి? నువ్వు చెయ్యకపో ఏరుకోరి నష్టాన్ని పొందించుకుంటాను బ్రదర్ అంటే దానికి ఎవడేం చేయగలడో కాబట్టి